హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దుర్గా స్మార్ట్ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫంక్షన్ స్టైల్ మటన్ కర్రీ అండి. ఈ మటన్ కర్రీని ఇలా ప్రిపేర్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రేవీ కూడా థిక్ కన్సిస్టెన్సీలో క్రీమీ టెక్స్చర్లో చాలా టేస్టీగా ఉంటుందండి. ఫంక్షన్లలో పెళ్ళిళ్ళల్లో చేసే ఈ మటన్ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసేయండి. ఇక ముందుగా ఇక్కడ అరకిలో మటన్ని తీసుకోవాలండి. మటన్ని మరీ చిన్న పీసులుగా కాకుండా ఈ విధంగా మీడియం సైజ్ పీసులుగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోండి. అందులో ఒక 10 నుండి 12 వరకు జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. 3 ఎండుమిరపకాయలు వేసుకోండి. అందులోనే 4 యాలకులు, 5 లవంగాలు, ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. జీడిపప్పు మసాలాలు మాడిపోకుండా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా వేయించుకున్న జీడిపప్పు వేసుకోండి. ఒక టీ స్పూన్ వరకు గసగసాలు వేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. అసలు పలుకు అనేది లేకుండా మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మీడియం సైజు 2 టమాటాలను ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, పేస్ట్ అనేది చాలా మెత్తగా ఉండాలండి. ఏమాత్రం పలుకు ఉండకూడదు. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోండి. ఇక్కడ మీడియం సైజు 2 ఉల్లిపాయలను ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ ఆనియన్స్ లాగా వేయించుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయిపోయాయండి. ఈ ఆనియన్స్ని తీసి పక్కనే టిష్యూ పేపర్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా క్లీన్ చేసుకున్న మటన్ని వేసుకొని మటన్ మొత్తం ఆయిల్లో బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వాటర్ అంతా ఎగిరిపోవాలి. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత వాటర్ అంతా ఎగిరిపోయి ఈ విధంగా ఆయిల్ కనిపిస్తున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీరు తినే టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకొని మసాలాలన్నిటినీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదండి, జీడిపప్పుని మనం టమాటాని మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి. పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కలుపుతూ ఉడికించుకోవాలండి. జీడిపప్పు వేసాం కాబట్టి త్వరగా అడుగంటే ఛాన్స్ ఉంది. ఈ విధంగా కలుపుతూ మనకి పైకి ఆయిల్ కనిపించేంత వరకు పచ్చివాసన పోయేంత వరకు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మటన్ ఉడకడానికి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 250 ml వరకు వాటర్ని యాడ్ చేసుకున్నానండి. ఒకసారి కర్రీ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని ఈ విధంగా బాగా క్రష్ చేసుకొని వేసుకోవాలి. ఒకసారి మటన్లో బాగా కలిసేలాగా కలుపుకోండి. కుక్కర్ మూత పెట్టి 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మటన్ అనేది బాగా ఉడికిపోవాలండి. 4 నుండి 5 విజిల్స్ వరకు ఉడికించుకుంటే మటన్ అనేది బాగా కుక్ అవుతుంది. ఇక్కడ ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకోండి. మటన్ అనేది బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరొకసారి స్టవ్ ఆన్ చేసి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపి మరొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా రైస్లోకి కానీ రోటీలోకి కానీ సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. మన వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.